రూపాయలు కొట్టినోడు వాడు చూస్తే ఆడు తెలుస్తుంది. రైట్. అవి ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న, ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తుంది మనకి, ఫోటో అంటే దిగాలని పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా? ఆయన పక్కన నుంచోవాలి, ఇంకా క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది. క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు, ఫోటోలు ఎవరికి కావాలి? నేను నా దిమాకే వేరన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితే నేను ఆమడ దూరంలో నిలబడ్డాను, నేను పబ్లిక్లో వెళ్ళకుండా. నేను కూడా గుట్టలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్, నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలో నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళంటే సైలెంట్గా ఉంటాను, ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోము మేము, అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో, గుర్తించబడి అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారను, నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న, ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడు, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను. నేను అడుక్కొని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న, కొన్ని రోజులు తెప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్నా, ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న? ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం, నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అంతెందుకు మన బత్తుల బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీస్తాం సార్, అన్నయ్య నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాధానగరానికి, మన వెళ్ళొచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటారా నన్ను డ్యూటీలో? ఎవరైనా పెట్టుకోరు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే నా ఇష్టపడుతున్నాను ఆ పార్టీని, నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు. మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలో పెట్టలేదు అసలు. మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది, ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న? ఒకసారి మూత్ దగ్గర వచ్చి మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. కానీ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఏంటన్నా నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు, ఏదో ముష్టోడికి 1000 రూపాయలు వేసినట్టు వేసి వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది నా మనసుకి, అమ్మ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాం పార్టీకి. ఆ లెక్క నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడిన ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నీకు కొన్ని లక్షలు రావాలి. అయితే అదే నేను అదే అన్నా చూసుకుంటే, మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక ఫస్ట్ నుంచి చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి అన్న, ఈ యాప్లు ప్రమోషన్ చేయాలి అది అంటే. నేను ఒకటే అన్నా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు, ఇష్టపడి నన్ను ఫాలో చేశారు, నా ఫాలోవర్స్ నా అన్న అభిమానులు, నేను మోసం చేయను, వాళ్ళని నాశనం చేయను. నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో, నాకు చెడ్డ పేరు రాదు, కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ రిజెక్ట్ చేశానన్న. వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి, నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కానీ నేను ఏది చేయను అంట. నేను అసలు నాకు డబ్బు అవసరమైన, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు, కష్టపడతాను అంతే. నా భార్య నేను కష్టపడుతాను, నా బిడ్డను చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామన్న. ఆ రోజు ఏంటంటే ఆ 1000 రూపాయలు ముఖం మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులో ఎప్పుడు పోట్లే. అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటుంది, అదొక విషయంలో అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నమ్మకం వెళ్తారన్న, నేను అడిగింది వాళ్ళని నాకు ఒక ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నేను కష్టపడిపోయినా అనలేదు, ఒక జాబ్ చూపెట్టండి సార్, దారి చూపెట్టండి, మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు, ఇక 1000 రూపాయలు తప్పు పెట్టిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న, అరే మనోళ్ళే పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు. పెట్టినోడు అపోజిషనోడు పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళనే నమ్మేయండి మీరు. ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను, ఇప్పుడు నాది అలాగే అయింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళని నమ్మండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఓకే, అండ్ ఆయనకో న్యాయం మాకో న్యాయమా? నీకు ఏం కావాలని అనుకుంటున్నావు అసలు? నాకేం లేదన్నా,
అదొకటే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన 10 సంవత్సరాలు అంత కష్టపడి 2 చోట్ల ఓడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు. కానీ ఆయన డిప్యూటీ సీఎంతో ఆగకూడదు, సీఎం అవ్వాలి. సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే పిఎంఏ, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేగానా అది అవ్వాలి. అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, కానీ సీఎం అయితే చాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం, చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి దేవుడు, దైవం, ఇంకా కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు ఆయననే మాకు. ఇంకా ఆయన మాకు దేవుడు అన్న, అంతే. బంగారం, గోల్డ్, డైమండ్, ఇంకా చాలా ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆయన ఏ డిసిషన్ తీసుకొని ఆయన మంచికే. చాలామంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది కోపం వచ్చింది జన సైనికులకి, అరే ఇలా చేసిండి ఎందురా పవన్ కళ్యాణ్. నేను ఒకటే అన్నాను, ఆయన ఏం చేసినా మన భవిష్యత్తు గురించే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు మారాలనే చేస్తాడు. ఇప్పుడు ఒక మెట్టు దిగాలి, లేకపోతే ఏమైతే మళ్ళీ రావణ కష్టమే. మళ్ళీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలకు వెళ్ళారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపకుండా ఉండాల్సింది, మంగళగిరి వెళ్ళకుండా ఆపేరు. మరి మన సార్కి కొంచెం తెక్కెక్కువ కదన్నా. కథం అధాపాతాలం అన్నాడు. ఇంకా అధాపాతాలం కంటే దారుణం ఇది. అధాపాతాలు అంటే ప్రతిపక్షం, ఇది మరీ దారుణం. ఇది చెప్పి మరీ కొట్టాడు అన్న. అది చిరంజీవి గారు, అన్నయ్య, పెద్ద అన్నయ్య. ఆయన కూడా బంగారం, పెద్ద అన్నయ్య. అసలు చెప్పాలంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద అన్నయ్య, మా ఇంట్లో పెద్ద అన్నయ్య ఆయన, అంతే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారి గురించి ఏం చెప్తామన్నా, మంచి లీడర్, ఒప్పుకుంటాను. ఆయన గురించి ఎక్కువ ఏం తిట్లగా అన్న, ఆయన నాశనం చేసిన వీళ్ళే కదా. మరి అదే మరి ఇప్పుడు ఆయన మంచి లీడర్, పాప ఆయన చేయాలనుకున్నంత కొంచెమే చేసిండు అన్న. నేను ఏపీలో కూడా ఉన్నాను అన్న. నేను చెప్పాలంటే ఆయన ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఇచ్చాడు కదా, ఆ బిల్డింగ్లో ఉండే రాజమండ్రిలో. నేను మంచి చేసిండు, మంచి అంటే మంచి చేసిండు. బట్ ఏంటంటే కొంచెం నోటి ఇది వల్ల ఈ 3 పెళ్ళిళ్ళు దత్త పదే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం వల్ల మన సార్ ఇంకా నెగిటివ్ అయిపోయాడు అందరిలో. బట్ కొంచెం చేసిండు, బట్ అంతా చేయలేదు. ఆయనను ఎందుకు ఇష్టపడతానంటే ఎంతైనా రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి కొంచెం మానవత్వం ఉంది. సో మంచి లీడర్ అన్న. మళ్ళీ ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాడేమో ఖచ్చితంగా. రైట్, మంచి మాట చెప్పావు. తర్వాత ఇంకో విషయం, ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు నోటి దూల అన్న, నోటి దూల. దువ్వాడ శ్రీనివాస్, అది ఇంకా పెద్ద నోటి దూల. అది నోటి దూల కాదులే అన్న, అది పర్సనల్ మన పక్కన పెట్టానా. అది ఎలాంటిదంటే దారిని పోయే గంపని తీసుకొచ్చి జీగా అంటించుకున్నట్టు. అది ఉత్తి పుణ్యాన వెళ్ళి దూరిపోతాడు. గుడివాడ అమర్నాథ్ గారు. గుడిసెట్టు ఏం చెప్తామన్నా, అది ఏంటంటే ఇంకా అది పని తక్కువ, మాటలు ఎక్కువ. అది ఓకే, పని చాలా తక్కువ, మాటలు ఎక్కువ. మీడియా ముంగడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కూడా వేస్తాడు. ఉండి ఏం చేశాడు, ఐటీ మినిస్టర్ కింద ఉండే కోడి గుడ్డు పెట్టాలి, అది పెట్టాలి. సో అది పని తక్కువ, మాటలు ఎక్కువ అన్న. కొడాలి నాని గారు. కొడాలి నాని గుట్కా అన్న, గుట్కా నాని, కొడాలి నాని. కొడాలి నాని గురించి ఏం మాట్లాడతాం, కొడాలి నాని కూడా నోటి దూల అన్న, నోటి దూల. మనోడు నోటి దూల అంటే హైలైట్ ఏంటంటే అన్న, ప్రతి ఒక్కరిని అరే నీ అమ్మ మొగుడిచ్చాడా, ఇదే నోటి దూల. ఇప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఒక పదవి నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉన్నావు, మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి మీడియా ముంగడ. ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, అంటే కొంచెం దిగింది ఇప్పుడు. రోజా గారు. రోజా గారు ఆమె కూడా పని తక్కువ, మాటలు ఎక్కువ. ఆమె ఇంకా రాజకీయాలకు పనికిరాదన్న, రాజకీయాలకు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం నోటితో తగ్గట్లేదు. ఎలాగంటే అన్న, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని, రోజా గారిని ఒకసారి వస్తే ఎవరికి ఎక్కువ అభిమానులు వస్తారంటుంది. దాని నోటితోలే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న, ఈమె సునామీలో ఉంటుందా, ఈమె అసలు అభిమానుల సునామీలో ఉంటుందా? ఈమెను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు 3rd floor లో. ఈమె ఉండదు ఇంకా గ్రౌండ్లో కూడా. సో పని తక్కువ, మాటలు ఎక్కువ అని ఈమె కూడా. ఈమె రాజకీయాలుగా పనికిరాదు ఇంకా. అసలు చెప్పాలంటే ఈరోజు జగన్ అన్న, నేను మంచి లీడర్ అన్నాను కదా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలను గెలపడానికి 100లో 75% మన రోజా అమ్మగారే.
మరి ఆమెనే కదన్న ప్రతిసారి మీడియా ముంగడికి వచ్చేసి పార్టీని ఇంకా ఎంజీ చేసి పడేసింది మొత్తం. ఓకే, రైట్. పోసాని కృష్ణమురళి గారు పిచ్చనా కొడుకాడు, పిచ్చనా కొడుకు అన్నవాడు, పిచ్చనా కొడుకు వాడు. వాడంత పిచ్చోడు ఎవడు లేడు. రాంగోపాల్ వర్మ గారు వాడిని పోసాని గారిని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో పడేయాలి ఫస్ట్. వాడిని ఎర్రగడ్డనే వాడికి 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 వాడి గతి ఎర్రగడ్డనే. వాడు దేనికి పనికిరాడు. వాడు పెళ్ళం ఏమైంది అనకూడదు, పర్సనల్కి వెళ్ళకూడదు, కానీ వాడు వెళ్ళాడు. మరి అమ్మని తిట్టిండు పవన్ కళ్యాణ్ గారు అమ్మని, మళ్ళీ ఇప్పుడేమో క్షమాపణలు చెప్పేస్తుండు. అరెస్ట్ పవన్ కళ్యాణ్ కేసు పెడతాడంట. వీడికి అంత దమ్ము ఉందా? అరెస్ట్ చేయమని ఏమని కూడా అదే మెంటల్ అన్నాడు. ఇంకా అడగండి అన్న. ఆర్జీవి సైకో. అసలు చెప్పాలంటే ఆర్జీవికి నేను ఫ్యాను. ఎప్పుడు గతంలో అన్న మనోడు ఎప్పుడైతే ఈ డబ్బులు కకృతి పడి వైసీపీ వాళ్ళకి డబ్బులు కకృతి పడి ఈ సినిమాలు తీయడము, మనోడు చెప్పాలంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్. నేను చెప్తున్నా కానీ ఆర్జీవికి నేను ఫ్యాన్. ఒకప్పుడు డబ్బులకి ఆఖరికి వీడు కూడా లొంగిపోయాడు. వీళ్ళు లొంగడు అనుకున్నాను నేను. ఆర్జీవి అనే వ్యక్తి డబ్బులకు లొంగడు, స్ట్రైట్ ఫార్వర్డు అని అనుకున్నా కానీ ఆఖరికి మనోడు కూడా డబ్బులకు లొంగాడు. ఇంక అక్కడే మనోడు క్యారెక్టర్ అర్థమైపోయింది. అక్కడే నువ్వు కూడా బానిసవేరా బాబు. నేను అనుకున్నా వీడు నిలబడతాను కానైనా మొన్నేమో పారిపోయి ఇప్పుడేమో నేను ఎడుగు పారిపోయి ఇక్కడ ఉన్నా అంటాడు. మనోడు కూడా వేస్ట్ అన్న. అనిల్ కుమార్ యాదవ్ ఎవరు మన నెల్లూరు బ్యాంక్ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే ఇంత స్కామ్ చేసిన అంత స్కామ్ చేసిన అప్పుడు వీడియో కూడా వచ్చింది. వాడు నోటిద్దులే అన్న అన్నాడు కాన. నేను ఎక్కడో పోటీ చేశాడన్న. నేను వీడియో కూడా పెట్టాను. మర్చిపోయాను 4 నెలలు మొత్తం రాజకీయం మర్చిపోయాను. నేను అక్కడ గెలవపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు. మళ్ళీ కట్ చేస్తే ఏదో అంటామండి, అవుతుంది అన్ని. అది నోటిదోల. అది మరీ మురికాలవ అన్న. అదైతే మరి అది వాడి గురించి మాట్లాడి కూడా వేస్ట్ అన్న. చెప్తా కదా, వాడు కూడా మెయిన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాళానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. మెయిన్ వాళ్ళ వైసీపీ మంత్రుల నోటిదూల మెయిన్. అది అందరికీ తెలుసు. చిన్న పిల్లోడి కాడి నుంచి పండు ముసడి వరకు అడిగినా చెప్తారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజా గారు, కొడాలి నాని గారు, పేరు నాని ఇలా గారు అనాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలు కూడా గారు అన్నారు కానీ మనం కూడా గారు అందాం. వీళ్ళు ఎప్పుడైనా అరెత్తురు కొడితే మనం కొడదాం వీళ్ళని. పేరు నాని పాలేరు కాపు. అవును మరి పాలేరు అంటున్నారు. నేను వీడియోలోనే అన్నాను. ఆల్రెడీ అరెస్ట్ చేయించాడు కానీ నన్ను. పాలేరు తనం చేస్తాడు. వేస్ట్. అది కూడా తను గెలవడు, తన రాజకీయాలకి పనికిరాడని చెప్పే కొడుకుని నిలబెట్టాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గురించి మాట్లాడి వేస్ట్ అన్న. కొడుకు అంతే, తండ్రి అంతే. చెప్తున్నా కన్నా ఈరోజు వైసీపీ పార్టీ అధాపాతాలకు వెళ్ళిపోవడం కారణం వీళ్ళు కూడా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలన్నా, జగన్ అన్న చేసిన మంచి పనుల కంటే వీళ్ళు ట్రోల్ చేసినవి ఎక్కువ పెట్టుకున్నారు. ఆయన చేసిన మంచి ఎప్పుడు సరిగ్గా చెప్పుకోలే వీళ్ళు బయటకి. వాళ్ళు ఏదైతే చేశారు కానీ మంచి, అది ఎప్పుడు చెప్పుకోలే బయటకి. వీళ్ళు ఎప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, వీడియోలు కట్ చేసి పెట్టడం, వీటి మీద పెట్టిన ధ్యాస వాళ్ళు ఆయన చేసిన మంచి మీద పెట్టలేదు. ఇంకా అది పెట్టకపోతే ఇంకా ఇవాళ రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు. ఆయన చేసే మంచి కూడా పెట్టాలి కదన్నా. అవి ఎక్కువ పెట్టలేదు. పెట్టింది 85% ఏమో ఇవి పెట్టినారు ట్రోలింగ్స్. ఏదో 15 చిట్కా అనేది ఆయన చేసినవి పెట్టినారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరెడ్డి గారు. శ్రీరెడ్డి వదలమన్న దాన్ని అయితే మేము. దాని గురించి అంటే ఆవిడ గురించి ఏంటంటే ఆమె ఏంటంటే అన్న శ్రీ డార్లింగ్, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఇండియాలో ఇప్పుడు ఇంతమంది నోటిదోలు అన్నాను కదా, ఈమె అసలైన నోటిదోలేమది. ఎలాంటి నోటిదోలు అంటే కంపు, ఆ నోట్లో నోరు పెట్టకూడదు పోయి మనం. అలా మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు ఆమె వైసీపీ కార్యకర్త కాదు, డైరెక్ట్గా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేసారు నువ్వు మా కార్యకర్తవే కాదని. ఆల్రెడీ మొత్తుకుంది కానీ లైవ్ పెట్టి కూడా. సో ఆమె ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ డబ్బుల కోసం జగన్ గారికి సపోర్ట్ చేశారు. చెప్తున్నా కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు 50,000 పేజీలు దాకా ఉన్నాయట మొత్తం. ప్రతి ఒక్కరు పేటిఎం కోసం పనిచేసేటోళ్ళే. అంటే ఈరోజు పోస్ట్ వచ్చింది, దానికి రిపోర్ట్లు కూడా, దానికి కామెంట్లు పెట్టారు, దానికి ఇది చేయరు అది చేయరు. ఇదే మాదేముందన్న, మాదేం లేదు. ప్రతి ఒక్క జన సైనికుడు సొంత ఐడీలు క్రియేట్ చేసుకుని
సొంతంగా కష్టపడ్డారు. ఫేజ్లు అదే వాళ్ళందరూ ఫేక్ ఐడీలు, మేమందరం ఫేజ్లు పెట్టాం కాబట్టి మేము మా ఫ్యామిలీని లోకు చేసుకున్నాం రోడ్ల మీద అంతేనా. బోరుగడ్డ అనిల్ గారు. బోరుగడ్డ అనిల్ కుమార్, గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్, గుంటూరు. గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు మింగేసేటోడు గతంలో. వాడంత ఎదవ ఎవడు లేడు, వాడంత పనికి మాలిన ఎదవ ఎవడు లేడు. ఎందుకు తిడుతున్నానంటే మరి ఆడు తిట్టాడు మరి మా నాయకుల్ని, మరి ఇంకా నేను తిట్టిన ఇంకా చాలా తక్కువ, మరి ఆడు తిట్టింది ఎద్దవ ఎవడైనా అంటే గుంటూరులో చిన్న పిల్లోడు కానీ పెద్దోళ్ళ వరకు వాడి ఫేస్ వాడు బాగానే చూపిస్తారు. ఫస్ట్ ఎదవన్నారు ఎదవ గుంటూరుకి, బోరగడ్డ అనిల్ కుమార్, డ్రైనేజ్ గాడు, బద్మాష్ గాడు అంటే వీడే అని చూపిస్తారు. వాడి గురించి మాట్లాడి వేస్ట్. ఆడ వర్స్ట్ ఇండియాలో ఎవడైనా నీచ్ కమీన్ కుత్తేగాడు ఉన్నాడంటే అది అనిల్ కుమార్ బోరగడ్డగాడు. ఆయన వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడికి వెనకేసుకు వస్తుంది. ఒకసారి కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియోలు చూడాలి. వాళ్ళ అక్క ఒకసారి మీడియా ముంగడికి వచ్చేసి నా తమ్ముడు ఏమైనా తప్పు చేసిండు, ఏం తప్పు చూసినావు కదా వీడియోలు, ఓహో రేపులు చేసేస్తాము మర్డర్లు చేసేస్తాము అంటే మీ తమ్ముడు ఆ మాటలు తప్పు కాదేమో వాళ్ళకి, మరి ఎదటోడికి ఎక్కుతాయి కదన్నా. ఆడపిల్లలు అసలు చెప్పాలంటే రేపులు చేసేస్తాం, రేపులు జరిగిపోతున్నాయి, వైసీపీ పార్టీలోనే ఇలాంటి ఎదవలే ఉన్నారు కదా, రేపులు చేస్తాం డైరెక్ట్గా చెప్పేస్తాం. ఇలాంటి నా కొడుకులు ఫస్ట్ లోపల మింగాలి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు. అయితే ఇక్కడ ఫైనల్గా లాస్ట్గా న్యూలీ జాయిన్డ్ దాసరి విజ్ఞాన్. దాసరి వీడి గురించి అని వాడుతున్నావు, నేను ఇచ్చిందే ఇంటర్వ్యూ. కొత్తగా జాయిన్ పేటిఎం మనోడికి తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అన్న. ఇలాగే కంటిన్యూ అయ్యింది అనుకో గడ్డపర దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎలాగంటే సరే నేను కూడా మీడియం కూడా మాట్లాడుతున్నాను, వీడు కూడా వాగుతున్నాడు అనుకుంటారు మనోడు. మరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పక్కన పెట్టాను, మెగా చిరంజీవి గారికి ఉంటారు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ చేతి దొరికిండు అనుకున్నా 2 దవడలు దగ్గర అయిపోతాయి. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా దారి తప్పిన నల్ల పంది లెక్క ఉంది, 2 దగ్గర అయిపోతాయి. విశ్వంబర్కి బలిస్తారు తీసుకుపోయి ఖచ్చితంగా. ఆల్రెడీ వెళ్ళింది కూడా వీడియోలు రీసెంట్గా చెప్పుకుంటే మల్లేష్ గౌడ్ అని చెప్పి అడ్డగుట్టలో ఉంటాడు అన్న, మెగాస్టార్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ ఆయన పెద్ద ఆయన, వీడి గురించి దేవులాడుతుండు. మరి దేవులాడతారు మరి నోటి దూల కొంతమంది మనసులో పెట్టేసుకుంటారు అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే నేను ఎలా మనసులో పెట్టేసుకుంటాను, అరే మా అన్నయ్యని తిట్టిన. అలాగే చిరంజీవి గారి కోసం కోసేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎగ్జాంపుల్ మా అయ్యనే ఉన్నాడు ఇంట్లో, మా డాడీ కూడా చూసిండు వీడి వీడియోలు. సో అదన్న వాడి గురించి ఇంకా వాడిని మేము చూసుకుంటాంలే అన్న. రైట్, ఖచ్చితంగా. ఓకే కళ్యాణ్, అయితే ఇక్కడ వరకు చాలా బాగానే వచ్చింది, మీ జర్నీ కూడా చాలా బాగానే ఉంది. ఇక మీదట మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మీరు మీడియాలోకి వచ్చారు కాబట్టి, మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి, మళ్ళీ మీకు మీద అటాక్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను ఏమన్నా వల్గర్గా మాట్లాడితే అరెస్ట్ చేస్తారని ఇప్పుడు మీరు చూసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను కరెక్ట్గా. ఇప్పుడు ఈ దాసరి విజ్ఞాన్ గారిని మళ్ళీ తీసి మరి చిరంజీవి గారిని ఇప్పుడు తలుచుకుంటే మేము పెట్టచ్చు. మేము ఇట్లా మా నాయకుల గురించి మాట్లాడుతున్నాడు అని మేము కేసు పెట్టచ్చు, కానీ వీడిని మేమే చూసుకుంటాం, మేము మాత్రమే చూసుకుంటాం, అన్నవారికి వెళ్ళాం. ఇప్పుడు కూడా సైలెంట్గా ఎందుకున్నామంటానా, ఇంకా పాపం నేను అనేది కూడా కొంచెం మంచి ప్రశాంత వాతావరణంలో చేయండి ఇక్కడి నుంచి అని కూడా నేను కూడా అడుగుతున్నాను. ప్రశాంత వాతావరణంలో చేస్తామన్నయ్య, మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మరి ప్రశాంతంగా ఎక్కడ ఉండగలుగుతాము? మన లాంటి వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఇప్పుడు సరే ఇప్పుడు ప్రశాంతతగా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను, మరి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది, అప్పుడు మళ్ళీ నరాలు కట్ అయిపోతాయి లోపల నుంచి. ఓకే రైట్. సైలెంట్గా ఉన్నాడు, దూరంగా వెళ్ళిపోయినాడు, వీడియోలు చేయట్లేదు, వీడు భయపడిపోయాడంటే మీరు అనుకోకండి. నేను మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన మాటకి నేను కట్టుబడి సైలెంట్ అయిపోవడం జరిగింది. మేము నాయకుడు ఎలా నడవమంటే అలా నడుస్తాం మేము. అలాగా మా సహనాన్ని మీరు చులకనగా చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ ఊహలకి వదిలేస్తున్నాము. దాసరి విజ్ఞాన్ ఇప్పటికైనా మంచి దారిలో వెళ్ళు, లేకపోయిందనుకో కల్టుకు దొరికినావు అనుకో, నిన్ను ఓజీకి అందరూ అంటున్నారు, ఓజీకి శవాలు లేస్తాయి, నేను ఖచ్చితంగా మేము స్టేజ్ దగ్గర కూర్చోబెడతాం, నేను ఓజీకి గుర్తుపెట్టుకో, లేవట్టుకుని పోతాం ఓజీ రోజు. మేము బహిరంగంగా చెప్తున్నాము, నీకంటే నోటి దూల ఉంటే నీకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడి గురించి మాట్లాడు, అంతేగాని ఒక మంచి వ్యక్తుల గురించి ఒక మంచి మనుషుల గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో. దాసరి విజ్ఞాన్ నువ్వు ఎవడో కూడా తెలియదు అన్న పేరు చెప్పేవరకు నువ్వు ఒక బచ్చాగాడివి, నువ్వు మా ముంగడ కుళ్ళ చెప్తున్నామన్న బచ్చాగాడి, నువ్వు మా మెగా ఫ్యామిలీ ముంగడ. నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకో మాకు తెలుసు, నువ్వు నీ వెనకాల ఎవడున్నాడు కూడా మాకు తెలుసు, అన్నీ బయటకు లాగుతాము. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేతిలోనే నీ
జీప్ పగలగొట్టించకపోతే నా పేరు కళ్యాణ్ నాయుడు కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాదు. జై హింద్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.